ఇద్దరు అదనపు ఎస్పీలపై వేటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న ఇద్దరు కూడా సస్పెండ్. రెండో రోజు కస్టడీలో వారి విచారణ. ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే బీఆర్ఎస్ నాయకులకు డబ్బులు చేరవేత. ఎన్నికల సమయంలో దయచేసి ఈ విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్నికల సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో మేము ఆ ఎన్నికల సమయంలో కూడా చెప్పినాం, పోలీసు వాహనాల్లోనే రాష్ట్రంలో నుండి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ హైదరాబాద్ మహానగరం నుండి పోలీసుల వాహనంలో సైరన్ వేసుకొని అవసరమైతే ఒక అధికారిని కూడా అందులో పెట్టి పోలీసుల వాహనాలనే డబ్బుల్ని తరలించారు అనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే అధికారులు కూడా చెప్తున్నారు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే బీఆర్ఎస్ నాయకులకు డబ్బులు పంపించడం, డబ్బులు చేరవేయడం జరిగింది అని చెప్పేసి. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో మహబూబాబాద్ అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావును, ఇంటెలిజెన్స్లో అదనపు ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతలను పంజాగుట్ట స్పెషల్ టీం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ప్రభుత్వానికి నివేదికను పంపించారు. ఈ నివేదిక మేరకు ప్రభుత్వం ఈ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నది. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న భుజంగరావు, తిరుపతలను శనివారం రెండో రోజు కూడా స్పెషల్ టీం అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా వీరు ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు, వారి నుంచి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఈ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయాలని చెప్పింది ఎవరు, సేకరించిన సమాచారానికి ఎవరికి అందజేశారనే విషయంలో కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందని చెప్పి చూస్తున్నాం. చివరిగా ఉన్నటువంటి పదాలు ఏవైతున్నాయో, అసలు వారి ఫోన్ నుంచి ట్యాపింగ్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఒకటి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయాలని చెప్పింది ఎవరు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమంలో ఆ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు, అసలు ఆ సమాచారాన్ని సేకరించి ఎవరికి ఇచ్చిర్రు, ఇది మెయిన్ పాయింట్. ఎందుకు అనంటే తిరుపతన్నకో లేకపోతే భుజంగరావుకో లేదంటే ప్రభాకర్ రావుకో ప్రణీత్ రావుకో ఏం పనికి లేక ఈరోజు ఏం పని లేక వాళ్ళేదో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రభాకర్ రావు వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి, ప్రణీత్ రావు వచ్చి హోంమంత్రి కావడానికి ట్యాపింగ్ చేయలేదు కదా. వీళ్ళు నలుగురు అధికారులు కూడా ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేయమని నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు ఎవరిచ్చిరు, ఎవరిస్తే ఆ ఫోన్లు ట్యాపింగ్ చేసిరు అనే విషయాన్ని ఈరోజు బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ క్రమంలో దర్యాప్తు వేగవంతం చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసు కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు వీలైతే ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎవరెవరికి ఎంత పోయింది, ఎన్ని డబ్బులు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో పోయాయి, ఏ ఎమ్మెల్యేలకు ఎంత పోయింది అనే విషయాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడిపై 1.5 లక్షల అప్పు, 10 ఏళ్లలో దేశం అప్పు 55 లక్షల కోట్లు, 55 లక్షల కోట్ల నుంచి 205 లక్షల కోట్లకు పెరిగింది. మోడీ పాలనలో పెరిగిన రుణభారాలు. ప్రియాంక గాంధీ ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో రూపాయలు 150 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మరలా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబుల్లోకి నెట్టేస్తున్నారని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. ఆర్థిక లోటును పూడ్చేందుకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి తీసుకునేటువంటి చర్యలు ఏంటి అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు, అంతకుముందు మోడీ రాకముందు 60 కోట్ల రూపాయల అప్పులు ఉంటే, మోడీ వచ్చిన తర్వాత, మోడీ రాకముందు స్వతంత్రంగా వచ్చినప్పటి నుండి మోడీ వచ్చేంత వరకు 60 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక 150 లక్షల కోట్లు వేసారు అని అంటే కేవలం ఈ 10 ఏళ్ల కాలంలోనే అంతకుముందు ఉన్నటువంటి 60 ఏళ్ళ కాలం పాటు చేసిన అప్పేంతో దానికన్నా డబుల్ ఈరోజు నరేంద్ర మోడీ చేసి కూర్చున్నాడు. అంటే 60 ఏళ్ళ పాలనలో 60 లక్షల కోట్లు చేస్తే కేవలం 10 ఏళ్ల కాలంలోనే 150 లక్షల కోట్లు అదనంగా చేసిందని చెప్పేసి నరేంద్ర మోదీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి బీజేపీ పార్టీ సమాధానం చెప్పకుండా అభివృద్ధి ఇంకేదో కథలు చెప్తున్నారు. అభివృద్ధి అసలు ఎక్కడ అభివృద్ధి చేసిర్రు? తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎవరిని అభివృద్ధి చేసిందంటే కేవలం ఒకటే అభివృద్ధి జరిగింది, కార్పొరేటీకరణ అభివృద్ధి జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, అంబానీ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, జిందాల్ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, లేదంటే టాటా ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, ఇట్లాంటి మీరు
చూసేది ఉంటే ఒకసారి వాళ్ళ గ్రాఫ్ చూసేది ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది ఈ దేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ పనిచేస్తాడా లేదంటే అంబానీ అదానీలకు జీతగాడిగా పనిచేస్తున్నా అనే విషయము మీరు ఒక్కసారి అంబానీ అదానీ ఆస్తుల్ని కనుక గమనించినట్లయితే తెలుస్తుంది. ఈరోజు ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడిగా అంబానీ అదానీలు ఏ విధంగా ఎదుగుతున్నారు, రేపటి రోజున ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఎదిగేటువంటి ప్రయత్నం మరి అదానీ అంబానీలు చేస్తూ ఉంటే వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈరోజు బ్యాంకులకు టోకరా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ కోసం ఈరోజు బీజేపీ పార్టీ పనిచేస్తుంది తప్ప ఎక్కడా కూడా సాధారణ ప్రజల యొక్క జీవితాలను బాగు చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వాలు పనిచేయట్లేదు. ఆకలి సూచిలో మన దేశం ఎక్కడ ఉన్నది ఆ విషయాన్ని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది.